ఇవాల్టి నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపుల బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు ప్రకటించిన షాపులన్నీ బంద్ చేసి నిరసన తెలుపుతున్నారు. పౌల్ట్రీ కంపెనీలు రిటైల్ వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ బంద్ కొనసాగుతుందని అసోసియేషన్ తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపుల యజమానులు ధర్నాకు పిలిపేయడంతో పెద్ద ఎత్తున షాపులన్నీ కూడా మూసివేసిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా పెద్ద ఎత్తున రేట్లు పెరగడం, చికెన్ రేట్లు పెరగడం, అలాగే పౌండ్రీల కంపెనీలకు సంబంధించి కూడా మార్జిన్ తక్కువగా వస్తుండడంతో చికెన్ షాపులు అందరూ కూడా దీని సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పూర్తిగా చికెన్ షాపులన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళకి రావాల్సిన మార్జిన్ ఉందో మార్జిన్ ఎక్కువ మొత్తంలో ఇచ్చే వరకు కూడా ఓపెన్ చేయమంటూ వాళ్ళంతా కూడా ఇప్పటికే షాపులన్నీ బంద్ చేశారు. దీంతో చికెన్ ప్రియులకైతే కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఇప్పటికే గ్యాస్ కొరతతో రెస్టారెంట్లో కావచ్చు, అలాగే పలు హోటల్స్లో కావచ్చు ఇప్పటికే చికెన్ కొంత చోట్ల వండని పరిస్థితి ఉంది. మిగతా చోట్ల చికెన్ కొన్ని చోట్ల వండుతున్నప్పుడు కూడా కట్టెల పొయ్యి మీద చికెన్ అనేది దొరకకపోవడం వల్ల ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 350 నుంచి 400 షాపుల వరకు కూడా మొత్తం మూతపడ్డాయి. ఇప్పటికే చికెన్ యజమానులకు సంబంధించి ఏదైతే షాపులు ఉన్నాయో చికెన్ షాపుల యజమానులు అందరూ కూడా ఒక తాటి మీదకి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఒక షాప్ యజమాని ఉన్నారు. అన్న, ఏంటి, ఎందుకు బంద్ చేశారు? మరి బంద్ చేయడం వల్ల లాస్ రాదా మీకు? లాస్ రావడం అంటే ఇప్పటికే మాకు గత 4 నెలల నుంచి మాకు మార్జిన్ అనేది ఇవ్వట్లేదు. 4 నెలల నుంచి మేము లాస్లోనే రన్ చేస్తున్నాం చికెన్ షాపులు అనేది. ఎందుకంటే ఇప్పుడు మాకు వర్కర్ అనేసి ఈ పెద్ద సిటీలో మాకు షాప్ రన్ చేయాలంటేనే మినిమం 15 నుంచి 20 వేలు రెంట్లు కట్టడం జరుగుతుంది. ఇంకా వర్కర్కి 20,000 ఇవ్వాల్సి వస్తుంది మెయింటెనెన్స్ అన్నీ. మాకు గత 4-5 నెలల నుంచి పౌల్ట్రీ కంపెనీ వాళ్ళు కుమ్మక్కై మాకు మార్జిన్ అన్ని ఇవ్వడం అనేది జరగట్లేదు. అందువల్ల మేము ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యూనియన్ మెంబర్స్ అందరం కలిసి కొన్ని రోజులు అనేది సమ్మె జరుపుకుందాం అనే ఆలోచనలతో మేము ఈ డిసిజన్ అనేది తీసుకున్నాం. కస్టమర్లు కూడా మాకు సహకరించాలి, మాకు తోడే ఉంటే కొంచెం అటు నుంచి పైనుంచి వచ్చే పౌల్ట్రీ కంపెనీ నుంచి మాకు మార్జిన్ వస్తే మేము కూడా కొంచెం మీకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది, మాకు కూడా సహకరించినట్లుగా ఉంటుంది. ఎన్ని రోజుల పాటు బంద్ చేస్తున్నారు? ప్రస్తుతం అయితే మేము మార్జిన్ ఇచ్చేంత వరకు అని అనుకుంటున్నాం. పౌల్ట్రీ కంపెనీలు మొత్తం ఒక 20 పౌల్ట్రీ కంపెనీలు వాళ్ళు కుమ్మకై ఉన్నారు. మాదేంటంటే గత 1 to 4 వరకు అనేది అనుకుంటున్నాం. ఇంకా తర్వాత వాళ్ళు కనుక ఏ ఆన్సర్ రాకపోతే ఇంకా పెంచవచ్చు. అంటే కొంతమంది చికెన్ షాప్ తీసే అవకాశం ఉంటుంది, అంటే స్టాక్ ఉన్న వాళ్ళు తీస్తారా? తీయరు. మేము అయితే అసలు లాస్ అయినా ఇన్ని 4-5 నెలల నుంచి లాస్ భరిస్తున్నాం. ఒక 4-5 రోజులు 10 రోజులు లాస్ అయినా మేము భరించుకుంటాం. కానీ మాకు మార్జిన్ వచ్చేంత వరకు ఈ సమ్మె అయితే ఆగదు. మనం చూడొచ్చు, కొంతమంది కస్టమర్లు కూడా వస్తున్నారు. చెప్పండి బాబు, ఎక్కడి నుంచి వచ్చారు? చికెన్ కోసం వచ్చారా? మరి షాపులు బంద్ ఉన్నాయి కదా? చికెన్ కోసం వచ్చానండి, బల్లెపల్లి నుంచి. ఈ షాపులు బంద్ ఉన్నాయి, రేట్లు పెరిగినాయని బంద్ చేశారంట. అనుకొని చికెన్ లేదంట, చూసి కొని పోతున్నామండి. ఇది మొత్తం మీద కస్టమర్లు అయితే చికెన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం షాపులన్నీ కూడా బంద్ ఉంటాం. ముఖ్యంగా పౌల్ట్రీల కంపెనీలు ఏవైతే ఉండో పౌల్ట్రీల కంపెనీలు మార్జిన్ ఎక్కువగా ఇవ్వకుండా నష్టాల ఊబిలో చికెన్ షాపులన్నీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చికెన్ షాపులకు సంబంధించిన యజమానులందరూ కూడా ఒక తాటి మీదకి రావడం జరిగింది. శనివారం వరకు కూడా ఇదే విధంగా బంద్ పెడతామని చెప్తున్నారు. అప్పటి వరకు కూడా వాళ్ళు పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ ఇచ్చేందుకు ఆసక్తి కనపరచకపోతే మరింత ఉధృతం చేస్తామంటూ కూడా ఇక్కడ చికెన్ షాపుల యజమానులు అయితే చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్, ఖమ్మం జిల్లా.